మన బండిని గుంజుదాన్ని పిలిపిస్తే ఈ బండిని గుంజాల్సి వస్తుంది ఇప్పుడు మన బండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మేము విలేజ్కి వచ్చినాం. ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అనమాట, పక్కన ఊరు. ఎప్పుడు వచ్చినా సరే నేనైతే అక్కడ సైడ్ వెళ్తూ ఉంటాం అనమాట. మామూలుగా చిన్నప్పుడు నడుచుకుంటే లేదు. ఇక్కడ ఒక బాట ఉంది ఇంత ముందుకు. అయితే ఈ బాట ఏంటంటే ఇప్పుడు దీంట్లో మొత్తం వరదలు వచ్చి అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు అంతా కొట్టుకోయింది అనమాట. బాట లేకుండా అయిపోయింది, జస్ట్ ఇక్కడ వరకే ఉంది. ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అందులోటి మేము రెండు కార్లలో వచ్చినాం. చూస్తారు కదా, ఇది వచ్చేసి బాట ఇక్కడ దాకానే ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎట్లయినా చూస్తారు కదా, ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి యాక్చువల్లీ. కాకపోతే మన దగ్గర తారు ఉంది కాబట్టి వెళ్ళగలుగుతాం తారులో. కానీ ఇంకో కారు కూడా తెచ్చినాం అనమాట. అది వచ్చేసి మన దగ్గర ఆల్టో కారు. ఆల్టో కారులో అయితే ఇక్కడ వెళ్ళడానికి అయితే మనకు కష్టం అయిపోతుంది. చూద్దాం, ఇప్పుడైతే దింపడానికి ట్రై చేస్తున్నాం. రచ్చ చేయబోతున్నాం. ఇక ఎట్లా ఫిక్స్ అయిపోయినాం. ఇక రోడ్డు అయితే బాగాలేదు, దింపాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. ఆ కార్ని ఫస్ట్ తారు దింపుతాం. తారు అయితే వెళ్ళిపోతుంది, దాని వెనకాల ఇది వస్తుంది. ఇది ఒకవేళ దిగబడ్డది అనుకో మన తారుతోనే లాక్కెళ్తాం ముందుకి. వెళ్ళగలిగితే వెళ్ళింది, లేకపోతే తర్వాత ఏంటనే ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం బండిలో ఇప్పుడు అడ్వెంచర్ చేయాలన్నా, ఏదన్నా ఇసుకలో నుంచి బండి బయటికి వెళ్ళాలన్నా కానీ మన గాలి అనేది తక్కువ ఉండాలన్నమాట. ఎయిర్ అనేది చాలా వరకు ఆఫ్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనకు ఉందో ఎయిర్, అందులో నుంచి సగం గాలి తీసి యాక్చువల్గా రోడ్డు బాగుందని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిలో మనం గాలి అనేది తగ్గించుకుంటేనే మన బండి అనేది బయట పడుతుంది. ప్రెజర్ చెక్ చేయపో ఒకసారి లోపల. అరే లోపల స్టార్ట్ చేసి ప్రెజర్ చెక్ చేయి ఎంత పోతుందని. ఇక్కడ చూస్తారు కదా, మనకి ఒక 40% వరకు తీసేసిన ఎయిర్ అంతా కూడా. కిందికి టైర్ అయితే ఇట్లా ఉండాలి, ఇట్లా ఫ్లాట్గా ఉండాలన్నమాట. టైరు ఇట్లా చక్కగా ఉంటే గట్టిగా ఉండడం వల్ల మనకి గ్రిప్ అనేది పట్టదు అనమాట. ఇట్లుంటే గ్రిప్ ఈజీగా వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇదే మన ఆల్టో. ఇది దీంట్లో కూడా ఇప్పుడు ఎయిర్ అనేది తగ్గించాలి మనం. ఈ బండి వచ్చేసి చాలా పాతది అనమాట. ఇప్పుడు ఇది వెళ్తుందా వెళ్ళదని డౌట్ ఉంది. కానీ పాతదైనా కానీ దాని పవర్ అయితే చాలా ఉంటుంది. ఏమో స్పీడ్ పోతుంది బండి. సౌండ్ కూడా మంచి ఇంజన్ సౌండ్ అయితే ఒక రిధం వస్తుంది అనమాట దాంట్లో నుంచి. మన తార్ది అయితే ఎయిర్ తీయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన ఆల్టో తీస్తున్నాం. ఇప్పుడు టైర్ కూడా చూడండి మొత్తం క్రాక్ వచ్చింది. ఇది బలగేది కూడా చెప్పలేము మనం, ఏదైనా గుద్దుకుంది. టైర్లు అయితే కొత్త, గ్రిప్ కూడా బాగున్నాయి. ఎయిర్ అనేది అయితే తీసేసినాం అనమాట సగం వరకు. ఇక్కడ సైడ్ వచ్చేసాము మా ఊరు, ఇటు సైడ్ వచ్చేసాము మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఎప్పుడైనా సరే మేము ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటే వెళ్ళేది చిన్నప్పుడు అయితే. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో నుంచి 4x4 కార్ ఉంది కాబట్టి మేము ట్రై చేద్దామని చెప్పేసి వచ్చినాం, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మనం చూస్తారు కదా ఆల్టో, దీదైతే డకోటా. ఇది మొత్తం లుక్ ఉన్నది. కాకపోతే ఇంజన్ పవర్ మాత్రం చాలా బాగుంది. సౌండ్లు వస్తున్నాయి. ఇటు సైడ్ ఇది పోయింది, అటు సైడ్ అది పోయింది, మొత్తం అంతా ఉత్తదే అయింది ఇది. కాకపోతే బండి మాత్రం మంచి స్పీడ్లో పోతుంది, మంచి పవర్ ఉన్నది బండి. ఈ పవర్కి ఇది బయటకు వెళ్తుందా ఎలా చూడాలి. ఇటు సైడ్ కూడా అన్నీ ఉండిపోయినాయి. ఫస్ట్ అయితే మనం తారుని దింపుదాం, ఎందుకంటే ఇది వెళ్ళదు నాకు తెలిసి. ఎందుకంటే అది వెళ్ళింది అనుకో ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు, అదే వెళ్ళకపోతే ఇది ట్రై చేయలేము మనం. అందుకని ఫస్ట్ దాన్ని దింపుతాం. చలో, ఈ కార్ ఎట్లుంది అనేది ఒకసారి కామెంట్ చేయరు. దీన్ని అయితే సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం జరిగింది, మనకి ఎప్పుడు అవసరం వస్తుందని చెప్పేసి. కానీ ఇంటికాడ వచ్చినప్పుడు కూడా ఏదైనా చిన్న పనులకి, మా ఇంట్లో నాన్న కూడా నడుస్తారు అనమాట, వాళ్ళకు కూడా ఏమైనా అవసరం వస్తుంది, ఏదైనా చిన్న పనులకు యూజ్ అవుతుందని తీసుకున్నాం. అని సౌండ్ చూడరు ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు బేసు. సూపర్ ఎక్సలెంట్ ఉంది సౌండ్ అయితే. నాకు ఇది నడుపుతుంటే మంచి ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఫస్ట్ దాన్ని చూద్దాం, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి దారి ఉంది, ఇటు నుంచే దింపాలి. ఫస్ట్ అయితే నేను 2 వీల్ డ్రైవ్లోనే దింపుతున్నా. తర్వాత మనకి ఎప్పుడైతే బండి వెళ్ళదో అప్పుడు 4 వీల్ డ్రైవ్ వేస్తా. టైర్లు కూడా ఈ గ్రిప్ ఎక్కువ ఉంటాయి, లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవ్వనే పోతుంది. వావ్, ఈజీ వెళ్ళిపోతుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ అంతా కూడా ఎక్కడ చూసినా కానీ అంత ఇసుకనే ఉంటుంది. కాకపోతే ఇది మనకి సాపు ఉన్న ప్లేస్లో వద్దు, ఇంకా కొంచెం అడ్వెంచర్ ఉండాలని చెప్పేసి మేము ఆలోచించడం. అంటే ఇక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, చెక్ డ్యామ్ అని చెప్పేసి. ఇసుక పెద్ద కుప్పలు ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తాం మేము. ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్రావెల్ చేసి ఆ 2 కార్లతో అక్కడ అడ్వెంచర్ చేస్తాం. అప్పుడు బాగుంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. ఇంటికాడ ఉండి ఖాళీ ఉంటే ఇట్లాంటి పనులు చేయాలనిపిస్తుంది.
2 వీల్లో చూస్తారు కదా, పోతలేదు. ఇది 2 వీల్ డ్రైవ్. ఇప్పుడు 4 వీల్ వేద్దాం. ఇది 4 వీల్. మళ్ళీ 4 వీల్లో కూడా కాకపోతే 4 వీల్ లోడ్ కూడా ఉంటుంది. బండి మాత్రం చాలా హీట్ అయిపోతుంది. ఇక్కడ మనం మార్చుకుందాం. మనకి అడ్వెంచర్ చేసేటప్పుడు దీంట్లో పెట్టుకుంటే టైర్స్ ఎట్ సైడ్ ఆఫ్ రోడ్, ఇది ఆన్ రోడ్ ఆఫ్ రోడ్, వీల్స్ అడ్జస్ట్మెంటు అండ్ మనకి ఎంత బండి ఇట్లా హైట్ పైకి ఉందా కిందికి ఉందా అనేది మనకి ఈ హీట్ కూడా, బండి హీట్ ఎంత ఉంది, టైర్లు ఎట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తుగా టైర్లు కొంచెం లెఫ్ట్కి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇట్లా సెంటర్, ఇక్కడ చూస్తుగా సెంటర్, ఫుల్ రైట్ అయితే రైట్. మనకు అర్థం కాదు కదా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు, మనకి ఇందులో చూసుకుంటే డ్రైవ్ చేయొచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ కూడా ఎంత డౌన్లో ఉంది, ఫ్రంట్ సైడ్ ఎంత డౌన్లో ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ సైడ్లకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ఒరిగి ఉంది, ఇదేమో ఫ్రంట్కి కొంచెం పైకి ఉంది 3 degrees, ఇది 1 degree రైట్కి ఉంది. ఇప్పుడు మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏందనుకో ఇక్కడ చూపిస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఎన్ని degrees డౌన్ ఉంది, రైట్ సైడ్ మనకి ఎంత ముందుకుంది ఎంత వెనకకుంది అనేది చూపిస్తుంది. ఇది సెంటరు, లెఫ్ట్ రైట్, ఇది వచ్చేసి హీటు. మనకి హీట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం బండి ఆపేసుకోవాలి, లేదంటే పొగలు వచ్చేస్తాయి ముందర నుంచి. వావ్ సూపర్. ఓకే, చూస్తారు కదా మన తార అయితే ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ వరకు వచ్చిందంటే ఎక్కడ వరకైనా వెళ్తుంది ఇసుకలో. ఇక మనకి ఇప్పుడు వచ్చేసి మన ఆల్టో ఉంది కదా, దాని ఆల్టో ఇప్పుడు దాన్ని తీసుకురావాలి. దాని పవర్ ఏందని చూడాలి. ఇప్పుడు వస్తుందా రాదా అనేది అది పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు మనకి. దీంతో టెన్షన్ లేదు. ఒకవేళ అది రాకపోతే మళ్ళీ దీన్ని రివర్స్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని కట్టుకొని దాన్ని తీసుకొని రావాలి. చలో బయలుదేరదాం ఇక. వారనైనా సప్పుడు నాకు భయం అవుతుంది, ఇది వెళ్తుందా వెళ్ళదా అని టెన్షన్గా. ఈడనే పోతలేదు అది, ఎడా ఇంపనా పోతా. అయ్యయ్యో దిగబడ్డది. ఇక్కడ దాకా బాగానే వచ్చింది, స్పీడ్లో కొట్టుకొని వస్తాయి. ఇక్కడికి వచ్చి బండి ఆగిపోయింది, బర్ర అని తిరుగుతున్నాయి టైర్లు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? లారీ దిగబడితే ఏం చేస్తాం మేము? మట్టి తీస్తాం. మట్టి తీసి ముందుకు వెళ్తాం. ఇప్పుడు అదే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనకు వర్కౌట్ అవుతుందా కాదో చూద్దాం. అయ్యా చాలా లోతు దిగబడ్డాయి టైర్లు అయితే. మన తారు రావాల్సి వస్తట్టు నాకు తెలిసి చూడబోతుంటే. చాలా కష్టంగా ఉంది పరిస్థితి అయితే. కష్టం అయిపోయింది, మళ్ళీ మన తారు తీసుకురావాల్సిందే ఇక. ఇప్పుడు చాలా పెద్ద కష్టం వచ్చింది మాకు, మట్టి అంతా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చైన్ని దీనికి హ్యాంగ్ చేయాలి. దీనికి హ్యాంగ్ చేసి దానికి అక్కడ హ్యాంగ్ చేసి గుంజాలి బండిని. అట్లా కూడా వస్తుందో రాదో మాకు డౌట్ కొడుతుంది. మా బండి అది కూడా ఇక్కడనే ఇరికిపోతుందేమో అని చెప్పేసి డౌట్గా ఉంది. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మేము వచ్చేటప్పుడే అక్కడ గొలుసు తెచ్చుకున్నాం స్పేర్లో, ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ముందే ఒక ఆలోచనతో తెచ్చిపెట్టుకున్నాం. మెయిన్ రాడ్కి వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం లాక్ వేసాం. ఈ మా అడ్వెంచర్లో మా కార్లు ఉంటాయో పోతే అర్థమవుతలేదు మాకు. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి, మన డెస్టినీ అటు సైడ్ కాబట్టి మనం ఇప్పుడైతే దీన్ని మళ్ళీ అటు సైడ్ మారుద్దాం. మార్చి ముందు నుంచి లాక్కొని ఉరుకుడే తీసి అల్లంగా తీసుకొచ్చి అల్లంగా తీసి అటు సైడ్ ముందరికి రా. పడుతుందా ముందలు ఇప్పుడన్నా? దీంట్లో బయటకు గుంజురా, సింగిల్ చేయి, బయటకు గుంజి అటు ముందలు పెట్టు.
దీని పార్ట్స్ చూస్తారు కదా ఎంత పాతగా ఉన్నాయో, టకటక టిక అమ్మో కాలుతుంది. ఇందులో కూలెంట్ ఆయిల్ ఎంత చిన్నగా ఉందో చూస్తున్నా, రేటరు బ్యాటరీ చూడండి మొత్తం మొత్తం తుప్పు పట్టిపోయింది. ఓ బ్యాటరీ లేస్తుంది. ఇక్కడ చూస్తారు కదా వైపర్ వాటర్, కూలెంట్ వాటర్ ఇది. హలో ఏమైందిరా ఓర్ని జరగ లే ఇట్లా వేసేదానికి ఏ మరి మొత్తానికి అయితే చైన్ వేయడం కంప్లీట్ అయిపోయింది. దీనికైతే బందోబస్తు చేసి పెట్టాం. ఇంకా ఉరుకుడు గొర్ర గుంజుకోవద్దు ఇప్పుడు మన ఆల్టోని. చాలా పెద్ద తప్పే జరిగింది. అది గుంజితే ఇప్పుడు ఏడికి అవతల పోవాలి, ఎట్లా అవతల రైటా. అమ్మా లోడ్ గేర్ వేస్తే ఇప్పుడు పోతుంది బండి. లోడ్ గేర్ అయిపోతే అసలు బండి కదులుతూనే లేదు. లోడ్ గేర్లో కూడా ఎట్లా అంటే చాలా కష్టంగా పోతుంది బండి, అయితే స్మెల్ వస్తుంది. దేవుడు తెలుసు. మొత్తానికే దిగబడిపోయింది బండి. యాక్చువల్గా సింగిల్ బండి అయితే మనకి వెళ్ళిపోయేది, పచ్చిసుకొచ్చింది, లేకపోతే బండి వెళ్ళిపోయేది. కొంచెం డౌన్ ఉండేసరికి టైర్లు గిర్ర తిరిగినాయి. యాక్చువల్గా ఇది ఒక్కటి సింగిల్ అయితే ఇప్పుడు వచ్చేసి మొత్తం దిగబడ్డది బండి. ఇప్పుడు పరిస్థితి ఏందనేది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దీని కనెక్షన్ తీసేసి ఫస్ట్ దీన్ని ఎలా తీయాలి ఫస్ట్, లేకపోతే మనకి 2 బండ్లు ఇరికిపోయినాయి అనుకో వేరే ఆప్షనే ఉండదు. మళ్ళీ వేరే పెద్ద వెహికల్ తేవాల్సి వస్తుంది, ట్రాక్టర్ లేకపోతే జేసీబీ అలాంటిది వస్తేనే బండి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇప్పుడు ఇక దీంతోనైతే కాదు, చాలా కష్టమే. ట్రాక్టర్ని పిలిపించాల్సింది. ఎటువంటి పిలిపిద్దాం ట్రాక్టర్ని, చెయ్యి ట్రాక్టర్ ఫోన్. ట్రాక్టర్ కూడా మనకి తెలిసిన తమ్మునికి అయితే ఒకటి 4 వీల్ డ్రైవ్, అది కూడా 4x4 ట్రాక్టర్ ఉందన్నమాట. అది పిలిపిద్దాం, లేకపోతే ఇప్పుడు దీంతో ఇంత కష్టంగా చేయాలంటే చేయలేము. ప్రస్తుతానికైతే ఈ 2 బండ్లను బయట పడేద్దాం. ఇది వెళ్ళిపోతుంది కానీ దాన్ని బయట తీసుకోదాం, ఆ బండిని తీసుకొచ్చి ట్రాక్టర్. నూకురా కింద నేను చూసురు కదా, మన బ్యాక్ బంపర్ అంతా కూడా కింద అనిపోయింది. రైట్ సైడ్లో టైర్ మొత్తం ఒక సైడ్ అయిపోయింది చూసురుగా, సగం వరకు మొత్తం కింద మొత్తం అంతా కూడా దిగింది. హౌసింగ్ కానీ కింద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా మనకు మట్టిలో దిగిపోయినాయి, ఇసుకలో. అండ్ వెళ్తుందా లేదని మనం ఒకసారి ట్రై చేద్దాం రోడ్లో. దానికి ఏం గుంజట్లేం కాబట్టి సింగిల్ ఒక వెహికల్ వరకే. ఇప్పుడు ఇది వెళ్తే మాత్రం చాలా అంటే చాలా గ్రేట్ అనమాట ఈ బండి అయితే. నేనేంది మొత్తం లోయలో కూర్చున్నట్టే ఉంది నాకు. ఇప్పుడు 4 వీలర్ ట్రై చేస్తున్నా. చాలా లోతుగా దిగిపోయింది. లోడ్ వేద్దాం ఒకసారి, లోడ్ వేసి ట్రై చేద్దాం. మొత్తం అంతా కింద సపోర్ట్ లేదు. ఇక్కడ రాని ఓర్ నాయనా వచ్చేసింది 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్. అది పెద్ద వీల్స్ కాబట్టి అమాతం వచ్చేస్తుంది ఈజీగా. ట్రాక్టర్ వచ్చేసింది రే. ఓ ఎక్కలేదు
తిప్పో 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 పోనీ. ఓ తిప్పో. ఇది దిగబెట్టావు నాయన ఇప్పటికే. అది దిగబడ్డది, ఇది కూడా దిగబడ్డది అనుకో, ఇంకేం లేదు ఇక మనకి ఆప్షన్. దీనికి అటాచ్ చేద్దాం మన బండిని. ఇదైతే ఈజీగా గుంజేస్తుంది, ఎందుకంటే అది చాలా పెద్ద ఇంజను అండ్ వెహికల్ టైర్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మన తార్ కన్నా డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, ఒక 100% బెటర్. మన లార్డ్ ఆల్టో పని అయితే అయిపోయింది, మొత్తం దిగబడ్డది. మన తార్ 4x4 తార్ బండి కూడా పని కూడా అయిపోయింది. 2 బండ్లు మొత్తం ఇసుకలో దిగబడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇదేం బండిరా? మహీంద్రా యువో 575 DI. ఇది 4x4 అనమాట. అయితే దీని పని ఉంటుందా పోతుందా అనేది తెలియదు. దీంతో కూడా ఒకసారి ట్రై చేద్దాం. దీంతో గుంజగలిగినాం అనుకో ఓకే, లేకపోతే ఇంకో ఆప్షన్ ఉంది మనకి, జేసీబీ ఆప్షన్. అది కూడా విలువాల్సి వస్తుందా, దీంతో అయితే చూద్దాం. మెంటల్ ఫెయిల్ అది ఇచ్చిరాదు. మబ్బు పనులు నువ్వు ఉంటేనే మబ్బు మబ్బు అవుతుందిరా. ఇంత కూర్చో. ఇది కూడా దిగబడుతుందా? జలకేయాలా? నేను స్టార్ట్ చేయాలి. ఓ సూపర్, బండి అయితే వెళ్ళిపోతుంది ముందుకి. మొత్తాన్ని మనం బయట తీసుకోవాలి ఏ అవతలకి. వావ్, మొత్తానికి అయితే ఇట్లా వచ్చేసినాం. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి లాస్ట్కి. ఎక్కురి 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 వెనకాల ఎక్కురి, ఎక్కువ వెనకాల ఎక్కువ. రండి అందరు రండి రా. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే మూవ్ అయిపోయింది. ఓ అది గుంజుతుందా? ఎక్కువ కాపు వెళ్ళిపోతుంది బండి. ఏమాత్రం జలకిచ్చినా కానీ మన దాన్ని మొత్తం ఊసి వస్తుంది. బండి చూడుగా క్రాస్ వస్తుంది. ఓ ఓ ఎక్కట్లేదు. దిగుతుంది. ఓ మై గాడ్, చాలా కష్టంగానే ఉంది. ఒక ఏట్లో నుంచి ఒక ఊరు పోవాలంటే కారులో ఎంత కష్టం చూస్తుంది కదా. ట్రాక్టర్ రావాలి, ఇవన్నీ వచ్చి గుర్తుకొని లాక్కొని పోవాలంటే ఇంత ఇబ్బంది ఎందుకు, అందుకని రోడ్లు వేసింది. మేము మర్చిపోలేము ఈ అడ్వెంచర్ ఎప్పుడు కూడా. చాలా థ్రిల్లింగ్గా అడ్వెంచర్గా ఉంది. బండి రైట్కి మళ్ళాలి. బ్రేక్ వేస్తే పోవట్లేదు, రైట్కి కట్ చేయాలంటే మనకి రైట్ సైడ్ బ్రేక్ నొక్కి మళ్తుంది, కానీ మళ్ళట్లేదు బండి ఆ వెయిట్ ఉండేసరికి. బండి సౌండ్ అయితే విపరీతంగా ఉంటుంది. వావ్, సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. చాలా బాగా వెళ్తుంది. ఓ మై గాడ్, మా కార్ చెట్లలోకి వెళ్ళిపోతుంది. అయ్యయ్యో, కష్టం వచ్చింది. చూశారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మేము ఊర్లోకి వచ్చినప్పుడు ఇసుక కొట్టడం లేకపోతే పొలాలు దున్నడం అట్లాంటివి జరిగినప్పుడు మేము మామూలు వెళ్తూ ఉంటాం అనమాట. అందుకనే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ ఎక్సిలేటర్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా లేదు, ఇదంతా ఫ్రీ ప్రదేశం కాబట్టి చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా రోడ్ల మీద ఇట్లాంటి ప్రాక్టీస్లు అది చేయకూరి, చాలా ప్రమాదం. నువ్వు గుర్తి కావా? అయ్యయ్యో, చూస్తారు కదా 2 బండ్లు వెళ్ళిపోతున్నాయి. మేమైతే దిగేసిన బండ్లలో ఎవరు కూడా లేరు. చాలు బండి ముందర టైర్ లేచే పోతుంది ట్రాక్టర్ అయితే. వద్దులేరా. ఈ బండిని లాక్కుంటే వెళ్ళాలంటే ఈజీగా లాక్కొని వెళ్తుంది, కానీ ఇది ఏమవుతుందంటే ఇది ఒక సైడ్ వేసేసరికి ఇట్లా క్రాస్ వెళ్ళిపోతుంది బండి. ఇట్లా క్రాస్ అయ్యేసరికి ఏమవుతుంది, సపోర్ట్ వస్తలేదు, టైర్లు సమానంగా వెళ్ళిపోతున్నాం, బండి వెళ్తుంది. క్రాస్ ఉండేసరికి దీన్ని లాగుతున్నట్టు అవుతుంది, ఇరికిపోతుంది మధ్యలో. అందుకని బండి అటు వెళ్ళేది ఇట్లా రౌండ్ ఇటు తిరుక్కుంటూ వచ్చింది. ఇట్లా క్రాస్ ఉండేసరికి ఇట్లనే వస్తుంది ఇటు సైడ్కి. దాని గుంజి దాంట్లో డీజిల్ అయిపోతుంది, కానీ బండి అయితే ముందుకు వెళ్తారు. అందుకని ఇది ఏం చేస్తున్నాం అంటే వెనకాల తగిలిస్తున్నాం. వెనకాల టైర్లు తిరగవు, ఇక స్ట్రేట్గా ఉంటాయి. అట్లే రప్ప గుంజుకొని వెళ్ళిపోవచ్చు. మేము ఫస్ట్ ఏం ఆలోచించామంటే ముందరైతే కంట్రోల్ చేయొచ్చు అని ముందు తగిలిచ్చినాం. ఓకే, ఇప్పుడైతే వెనకాల తగిలిస్తాం. భయ్యా మూకనే వెళ్ళిపోతుంది బండి.
అయితే చైన్ హ్యాంగ్ చేసినాం దీనికి. ఇప్పుడు ఇటు సైడ్ ట్రై చేద్దాం. ఇక ఇప్పుడే ఉరుకుడు బండి కొంచెం మూవ్ అయితే కథం. కానీ ఇక్కడ గడ్డలు ఎక్కువ ఉన్నాయి ఇసుకల. మామూలు రోడ్లలో గడ్డలలో పోవడమే కష్టం, అంటే ఇసుకలో పోవాలంటే ఏడవుతుంది. ఇప్పుడు చూడు మంచిగా వెళ్తుంది బండి. చాలా ఫాస్ట్గా ఎక్కాలి గడ్డ. ఓ ఫోను బాబురాజు నువ్వుకో, ఏ నువ్వు లాగున్నావు, నువ్వు రాదురా నువ్వుకో. గడ్డ ఒక్కటి ఎక్కితే మనకు అయిపోతుంది పని. బండి టైర్లు తిరగట్లేదు దీని. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీ బండిలో లేకున్నా కానీ మా బండి ఎట్లా గుంజుకోబోతుందో. మొత్తానికి అయితే గడ్డ అయితే ఎక్కింది. ఆ ఊర్లోకి వెళ్ళాలి మనం. ఆ పక్కనే అనమాట ఊరు. మా బండి క్లచ్ ప్లేట్లు అనేవి పోయినాయి. మొత్తానికి ఆ బండి మూవ్ అవుతలేదు. ఇక స్టార్ట్ అవుతుంది కానీ బండి మూవ్ అవుతలేదు. ఆ ఇసుకలో కొట్టి 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 క్లచ్ ప్లేట్ మొత్తానికి వీక్నాయి. పాత బండి కాబట్టి అవి ఎప్పటి నుంచి ఉన్నాయో క్లచ్ ప్లేట్ లేవో. బలేస్తుంది బండి. ఆ కొస్స నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినాం అనమాట కార్ని. అయితే ఇక్కడ ఊర్లో అక్కడ ముందర పెట్టేసి అక్కడ స్టార్ట్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ పెట్రోల్ లేదు అందులో, పెట్రోల్ పోసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకొక మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అడ్వెంచర్ అయితే చేయబోతున్నా. అది అడ్వెంచర్ కాదు, ఒక సాహసం అనమాట. కార్ తోటి సాహసం కూడా, కార్ సాహసం. అది మీరేం చేస్తలేదు సాహసం, కార్నే ఒక సాహసంలో తీసుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మన తారుని తీసుకొని రావాలి. ఇది అక్కడ పైనకి ఎక్కిస్తాం. ఇదిగోనేనా ఇదిగోనేనా చూడే మా ఊరు నొక్కుతుందిగా బాగా. మనం కూడా ఇంత కష్టం చేయాలి కదా. కష్టపడితేనే అవుతుందంట. ఓ గల్ల పోనిస్తుంది రా, చక్క పోని. ఇంకా పోనీ మళ్ళా వచ్చేసి మన లార్డ్ ఆల్టోని అక్కడ పెట్టేసినాం, పార్కింగ్ చేసేసినాం. ఇప్పుడు వచ్చేసి మన తారుని తీసుకురావడానికి వెళ్తున్నాం. మొత్తం అంతా చూస్తున్నా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి వాతావరణం చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంటారు ప్రశాంతంగా, ఎంజాయ్గా. దీని నుంచి పోతారా, చల్లగా ఉంది వాతావరణం. అయితే వచ్చేసి మనం దాన్ని అయితే అక్కడ పెట్టొచ్చిన వెహికల్ని ఇప్పుడు దీన్ని బయట తీయాలంతే. ఇది బయట తీయడం అంతే. బయట తీసిన తర్వాత ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దానివల్లనే ఇది ఇరికిందనమాట. చలో పెట్టండి. ఇక్కడ మనకి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఒక కొండి కూడా ఇచ్చారు తారుకు ముందల. ఎక్కువగా ఈ అడ్వెంచర్ చేస్తున్నాం, దిగబడుతుంటాయి, అక్కడ ఇక్కడ పోతుంటాం కాబట్టి దానికి పెట్టేసి డబల్ ఏం అవసరం లేదు. దాంట్లో పెట్టి అవతలంగా లాకే కథం పైనుంచేరా, దాంట్లో లాకేసి మొత్తానికి వచ్చేసింది బండి అయితే బయటికి. అందరు పనికి పోయి వస్తారు, మా బండిని విచిత్రంగా చూస్తారు, ఏమైందని. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ రా శివ. మనోందే ట్రాక్టర్ ఇంత దూరం వచ్చి మా కోసం ఇంత కష్టపడ్డందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మంచి మనసు తమ్ముంది. ఇంత లావునైనా నువ్వు ఒక్కన వస్తే చాలు గారా, నువ్వే గుంజుతావు బండిని.
చలో ఇప్పుడు వెళ్ళిపోతుంది బండి కదా, మనకి ఏ ఇబ్బంది లేదు. మీరు కూడా ఎట్లాంటి వేరే బండ్లు తీసుకొచ్చి ఈ ఇసుకలలో అయితే ఇట్లాంటి అడ్వెంచర్లు చేసి ఇరుక్కకుర్రి, ఓన్లీ తార్ వస్తేనే తీసుకొని రారు. ఇదైతే ఈజీగా వెళ్ళిపోతుంది, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ. మీరు జస్ట్ చూస్తున్నాం అంతే, ఇది కొన్నది కూడా దానికోసమే. ఎప్పుడైనా మీ విలేజ్కి వచ్చినప్పుడు ఏదైనా వీడియో తీయడానికి అట్లాంటి కొంచెం ఎంటర్టైన్మెంట్గా మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒక వీడియో పెడతామని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం అనమాట తారు. లేకపోతే మేము వేరే వెహికల్ తీసుకునే వాళ్ళం, ఎటన్నా అవసరం ఉన్నప్పుడు ఎటన్నా వెళ్ళడానికి అని కాదు, వీడియోస్ కోసం బెస్ట్గా మనకు బాగుంటుంది అని చెప్పేసి బండిని తీసుకున్నాం. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకూడదు, తప్పుగా అనుకోకూరి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే తీసుకున్నాం, ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే చేస్తున్నాం అనమాట. ఇది కూడా ఈ ప్రదేశం అనేది కూడా ఎవరికి డిస్టర్బ్ అనేది ఉండదు అనమాట, అట్లాంటి ప్రదేశంలోకి వచ్చే చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు కూడా 4 వీలర్ అనమాట. ఇప్పుడు రెండింటికి పోటీ పెడదాం, ఏది ముందు పోతుందని చెప్పేసి ఫాస్ట్గా ఇరకకుండా దిగబడకుండా అప్పరప్ప ఏది వెళ్ళిపోతుందో చూద్దాం. నాకైతే ఇప్పుడు మన తారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇసుకల పోతా అనేది టెస్ట్ చేద్దాం ఒకసారి. రెడీ స్టార్ట్, రా పోనీ. ఎట్లా పోతుంది మా బండి, ఎట్లా పోతుంది? మంచిగా పోతుంది కదా, అదే వస్తుందంటే కదా స్పీడ్గా. చూసిరు కదా మన తారు ఎంత స్పీడ్గా వచ్చేసిందో. అది ఇరకకపోతే ఈ పాటికి మేము ఎప్పుడో వెళ్ళిపోయేటోళ్ళం, దానివల్లనే మాకు లేట్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, ఇసుకలు కూడా మన రోడ్ మీద పోయినట్టు పోతుంది. సెకండ్ గేర్, థర్డ్ గేర్, దన గేర్లు కూడా మార్చుకొస్తుంది. గిరలు తిరుగుతున్నాయి కాబట్టి ఇక రాప వెళ్ళిపోతుంది బండి అయితే. మామూలు స్పీడ్ పోతలే ఇసుకల. వావ్ సూపర్ అవుతుంది ఇసుక. మనం ఇసుకలో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ ఊరు దాటాలంటే ఇంతకుముందు రోడ్డు ఉండే, వేరే రోడ్డు ఉందంటే కానీ అది లాంగ్ అయిపోద్ది. మనం వెళ్ళేది షార్ట్ కట్లో కాబట్టి అందుకని ఇసుక నుంచి వచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బురద ఉంటుంది కాబట్టి పొలం నుంచో వెళ్ళాలంట, బురద పొలం కొంచెం ఉంటుంది, అందులో నుంచి మన తారు వెళ్తా వెళ్ళదు, ఇది ముందు వెళ్తుంది, దీని వెనకాల మనం ఫాలో అవుతాం. అందులో కూడా దిగడానికి మళ్ళీ దీన్ని వెళ్ళి తీసుకొని మనం బయటకు వెళ్ళిపోదాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అక్కడి నుంచి అయితే మనకి డైరెక్ట్ అట్లా తిరుక్కుంటూ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ మా ఊరికి వచ్చేస్తాం. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇట్లే వెళ్ళాం, ఎందుకంటే ఇసుకలో నుంచి వస్తుంది కదా, మనం చెక్ చేసాం. అట్లనే రోడ్ నుంచి అట్లా వెళ్ళిపోతాం. మాకు అట్లనే ఒక పని ఉంది చిన్నది, అట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక పెద్ద గుంతలా ఉంది, బాగా లోతుంటుందా? లోతే ఉండదు, వెళ్ళిపోతుంది. చూద్దాం దాన్ని బట్టి మనం పెద్దగా ఉందిరా, ఇష్టపోసింది అదే దిగబడుతుంది. అదే వెళ్తలేదురా, ట్రాక్టర్నే గుంజాలా ఇప్పుడు? ఏడు దాకా వస్తుంది రివర్స్, ఇలా దిగబడతట్టుగా చూస్తారు కదా. ఇప్పుడు మనం మన బండిని గుంజుదాన్ని పిలిపిస్తే ఈ బండిని గుంజాల్సి వస్తుంది. ఇప్పుడు మన బండి వెళ్ళదురా, సింగిల్ వేద్దాం. ఏంది సింగిల్ జాయింట్ వేసి అందులో నుంచి ఇది ట్రాక్టర్ తారు గుంతది. ఆయన ట్రై చేస్తున్నాం మరి ఫస్ట్ టైం. ఓకే ఇప్పుడు సింగిల్ చేసినాం, ఎందుకంటే లెంత్ ఎక్కువ కావాలి మనకి. ఇప్పుడు తారు తీసుకొస్తా దీన్ని ఇక్కడ ఇట్లా రానినా రివర్స్ కానీ ఇక ఇంత లోతుంది చూడు. బండి అయితే ఇప్పుడు బురదలా దింపుతున్నాం. చాలా ఇప్పుడు బండి వెళ్తుందో వెళ్ళదు. ఫస్ట్ టైం ఎవరు కూడా ట్రాక్టర్ని తారుతో కొంచెం చూడలేదు. మేము ఫస్ట్ అన్ని కొత్త చేస్తున్నాం. ఇవాళ అయితే మాకు ఏం జరుగుతుంది, 2 బండ్లు ఇలా దిగబడే అనుకో, సపోర్ట్ లేక తిరిగి అందులో దిగబడితే మనకు ముందుకు వెళ్ళదు. ఇక మళ్ళీ ముందలేదన్న జేసీబీ అని ఏమైనా రావాల్సిందే కంపల్సరీ. నాకు తెలిసి అయితే జేసీబీ సాయం కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ట్రై చేద్దాం. రైటా చిన్న బోనస్. వస్తుందా? అనేనా
బాబ్బా రచ్చ కాదు అసలు తాడుతో గుంతే ట్రాక్టర్ వెళ్ళలేదు బురదలో నుంచి నేను షాక్ అవుతున్నా అసలు. చూసిరు కదా లోడ్ గేర్తో వేస్తే ఇంత వెయిట్ ని కూడా అంత బయటకి అమ్మాతం లాగేసింది బండి. చాలా గ్రేట్ మన తారు. 100 మార్కులు కాదు 1000 మార్కులు వేసినా తప్పలేదు ఇవాళ. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తారు కొన్నందుకు. ఇవాళ గర్వంగా ఉంది.